ఎండీ అవేస్ చిస్తీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తన ఛాంబర్లో నూతన చైర్మన్ గా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ తో రిజిస్టర్లో సంతకం చేయించారు. గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తీ మాట్లాడుతూ తనపై నమ్మకంతో యాదాద్రి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవీ బాధ్యతలను తనకు అప్పగించినందుకు యాదాద్రి జిల్లాలోని ఎమ్మెల్యేలందరికీ రుణపడి ఉంటానని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రంథాలయాలన్నీ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. इधर देखो, इधर देख क्या दस्तखत कर। हाँ ऐसा, इधर इधर ఒక 100 కోట్లు లేకపోతే ఇంకోరుకో కాదు. ఈరోజు జిల్లా స్థాయిలో కూడా సేవ చేసే మరి వీళ్ళు వాళ్ళకి దొరికింది కాబట్టి చాలా గొప్ప విషయం అని చెప్తా ఉన్నాం. సరే, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అనేక మంది ప్రతిజ్ఞ చేస్తున్నాము. ప్రతిజ్ఞ యువత మహిళలలో జ్ఞాన వికాసం కోసం కృషి చేస్తానని నవ భవనాలు సృజనాత్మక ఆలోచనలతో కూడిన విద్యార్థి లోకం నిర్మాణానికి నా వంతు సహకారం అందిస్తానని అక్షరాలు పుస్తకాలే వారధిగా సైద్ధాంతిక భౌతిక పునాదులను బలంగా ఏర్పాటు చేయడం ద్వారా జ్ఞాన తెలంగాణ స్వప్నాన్ని సాధించడానికి నిరంతరం పాటుపడతానని భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా ఈ అధికార బాధ్యతల నిర్వహణలో గ్రంథాలయాలే వేదికగా రాష్ట్ర జిల్లా ప్రజల యువత మహిళలలో జ్ఞాన వికాసం కోసం